తాజ్ డెక్కన్లో నా ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం ఒక వన్స్ ఇన్ ఇయర్ ఎగ్జిబిషన్ నేను కండక్ట్ చేస్తూ ఉంటాను. సో ఈసారి ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఉన్న డిజైనర్ శారీస్ కలెక్ట్ చేసి జేఎస్ కలెక్షన్ పేరు మీద ఎగ్జిబిషన్ ఇవాళ 8th అండ్ రేపు 9th 2 days ఎగ్జిబిషన్ పెట్టాం. మార్నింగ్ 10:30 నుంచి ఆల్మోస్ట్ నైట్ 10:30 దాకా. ఎందుకంటే చాలామంది బయటికి వెళ్ళి వచ్చి షాపింగ్ చేసుకోవడం కోసమని ఆఫ్టర్ 10:30 అంటే మేబీ 11 o'clock దాకా ఎగ్జిబిషన్ ఉంటుంది. సో ఇది ఈసారి నేను ఎప్పుడు సూట్స్ కానీ ట్యూనిక్స్ కానీ అలాంటిది ఎప్పుడు పెట్టలేదు. ఫస్ట్ టైము ప్రతిసారి వాళ్ళ మదరు ఎవరో ఒకడు యంగ్స్టర్స్ వాళ్ళు పేరెంట్స్ వచ్చి మదర్స్ వచ్చి కొనుక్కొని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈసారి డాటర్స్ కోసం కూడా మేము ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. సో లాట్ ఆఫ్ సూట్స్ ట్యూనిక్స్ అన్నీ ఉన్నాయి. అంటే నాకు ఇట్స్ అ ప్యాషన్ వన్స్ ఇన్ ఇయర్ పెట్టడం ఎగ్జిబిషన్. అండ్ నేను ఎక్కువగా కాటన్స్ ప్రిఫర్ చేస్తాను. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా పెట్టాలని కాటన్స్ కూడా ఉన్నాయి. బట్ ఎక్కువ ప్రిఫరెన్స్ సింపుల్ క్రేప్స్, ప్రింటెడ్ క్రేప్స్, మళ్ళీ ఇట్స్ ఇన్ వోగ్, సాటిన్ ఇస్ ఇన్ వోగ్. సో ఇలాంటివన్నీ కలెక్ట్ చేసి పెట్టడం జరిగింది. సో అందరూ వచ్చి చూడాలి, చూస్తేనే తెలుస్తుంది. అంటే మాటల్లో చెప్పాలంటే మామూలుగా బిజినెస్గా చేసే వాళ్ళైతే మీకు గబగబా చెప్పేస్తారు క్రేప్స్ ఉన్నాయి అది. అండ్ లెనిన్ మీద కూడా ఈసారి సారీస్ ఇచ్చేసాం మేము. సో దోస్ అది కూడా ఈ కలెక్షన్లో ఉన్నాయి. సో ఇవాళ రేపు ప్లీజ్ డూ కమ్ అండ్ సీ అండ్ గివ్ మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందని. అండ్ అఫ్కోర్స్ కొంటారనుకోండి, వచ్చాక ఇంకా కొనకుండా వెళ్ళరు. నా డిజైన్ అన్నది ఏదో ఉన్నాయి ఫ్యూ, బట్ నాట్ ఇంత హెవీ సారీస్. ఇట్స్ కలెక్షన్ డిజైనర్ వేర్. అంటే ప్రతి లాట్ ఆఫ్ డిజైనర్స్, అంటే ఒకళ్ళని కాదు చాలామంది ఉంది పేర్లు, అందుకని ఎవరి పేర్లు గుర్తులేదు నాకు. ఇట్స్ అ డిజైనర్ వేర్ అండ్ వాళ్ళ డిజైనర్స్ పేరు కూడా ట్యాగ్స్లో ఉంటాయి. సమ్ టైమ్ అరౌండ్ ఏప్రిల్ మేలో కాటన్ సారీస్ మళ్ళీ ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ నేను మళ్ళీ ఎగ్జిబిషన్ ఐఎమ్ ప్లానింగ్. లెట్స్ సీ తర్వాత. రైట్ నౌ ఇది కాబట్టి. సో ప్లీజ్ డూ కమ్ అండ్ చూడండి. ఇవాళ రేపు కూడా ఉంది. అండ్ నైట్ 10:30 11 దాకా ఉంటుంది ఎగ్జిబిషన్. ఎందుకంటే ఈ సాటర్డే సండేస్లో అందరూ బయటికి వెళ్తారు. దే కెన్ రిక్వెస్ట్ దేర్ ఫ్యామిలీ హస్బెండ్ టు బ్రింగ్ దెమ్. లేట్ నైట్ అయినా ఎగ్జిబిషన్ ఉంటుంది కాబట్టి తీసుకురావచ్చు.